సరేనా, ఇంకా ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాం అని చెప్పే కదా, ఇందాక అయిపోయినాయి ఇంకా ఉల్లిపాయలు కోసేయడం కూడా. ఇంక ఈ లోపల అయితే ఇంకా 5 కోడిగుడ్లు అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే మీకు తెలిసే ఉండేది, మనం వస్తా అనుకున్నదే కదా, ఇంకా కోడిగుడ్డు ఆమ్లెట్ అను అదేవిధంగా అయితే మనకైతే ఇంకా కాకరకాయ ఎప్పుడు ముద్దపప్పు 2 మిక్సింగ్ అయితే చేసేసుకున్నాండి. ఇంక ఈ లోపల అయితే ఓకేనండి. ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి మొత్తం అయితే కట్ చేశాను. దాంట్లోకి మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం పూసి మొత్తం సరిపోద్ది. మంట పట్టిద్ది ఏంది కారం మంటగా ఉంది. మంటగా ఉండగానే సరిపోద్ది ఆ ఘాటుకి. అసలుకి నాకు తెలుసు రాజా, మొత్తం పోసేయి. ఏమో మా ఆయన మాట్లాడి కారం అయితే మొత్తం వేసేస్తున్నాను. ఆ కోడిగుడ్లకి ఆ ఉల్లిపాయలకి మొత్తానికి కారం ఘాటు సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఇంటికాంచి ప్యాకెట్లు తీసుకొచ్చేసాను. అలానే చికెన్ మసాలా, చికెన్ లేకపోయినా ఫేవరెట్ ఉల్లి కారం. నువ్వులే అలానే చికెన్ మసాలా కొంచెం వేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం. ధనియాల పొడి తేలేదా? సరే కొద్దిగా ధనియాల పొడి వేసినట్టు. ఇంకా ధనియాల పొడి కూడా వేసేసాం కదా, దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందామండి. మొత్తం కలబెట్టేసుకుందాము ఈ విధంగా. ఇవన్నీ కలబెట్టేసుకున్నాక మిక్సింగ్ కొట్టినట్టు కూడా మిక్సీలో అయితే అట్లా వచ్చేది అట్లా. కరివేపాకు సరిపోనట్టుంది. సరిపోయింది, ఎక్కువ కరివేపాకు. మరి కరివేపాకు తినాలా, అందుకే నీకోసం కరివేపాకు వేసాని చెప్పి మేక మేసిద్ది అని చెప్పి కంచిగా అలా కాదులే బాగా, దాని తగ్గట్టు వేసుకుంటే రుచి వచ్చేదాన్ని. ఇంకా అసలైంది సాల్ట్ వేయలేదు. సాల్ట్ ఇటీ దాన్ని ఎరగొట్టబాబు, ఎందుకు ఎరగొట్ట ఇటీ సాల్ట్ ఇటుది. ఇంకా మనకి ఆమ్లెట్లోకి కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపెట్టేసుకొని కోడిగుడ్లు అయితే పగలగొట్టేసేసుకుందాము. ఈరోజు చాలా టేస్టీ కర్రీస్ మొత్తం అన్నీ దాంట్లో మిక్సింగ్ కలిపేసి ఒకటే ఆస్తా ఉన్నట్టయితే చెప్పేది మిక్సింగ్ అని. సరే మొత్తం చేసేసి అట్లా ఈ విధంగా మొత్తం పగలగొట్టేస్తాను. నేను పగలగొట్టేది దగ్గర చూపి. గుడ్లు బాగున్నాయి కదా. ఓకే, తొక్కులు పడ్డాయి చూడు, 2 తొక్కులు సూపర్. అవి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నామండి. చూస్తుంటే నోరు ఊరుతుంది. కారం ఎక్కువైనట్టుంది బావా. ఏంది కారం సరిపోద్ది గట్ట, సరిపోద్ది. కారం తినకుండా మనిషి కారం తింటేనే ఏదైనా కానీ. ఓకేనండి, ఇంకా చూస్తుంటేనే ఇదిగా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్లెట్ వేసుకొని 4 ముద్దలు కుమ్మేస్తే తర్వాత సరే అండి, ఇంకా ఆమ్లెట్లు అట్లకైతే ఇంకా పెనం అయితే పెట్టేసుకో. మనం అయితే ఏందో మంటట్లా పెనం పెట్టి చేద్దాం, చుట్టేస్తుంది ఉండు. నెట్ట మాకు అట్లా ఎక్కువైనా ఇప్పుడే నిప్పు. కళ్ళలోకి పోతుంది పొగ. ఇంకా మా బ్యాండ్ అయితే అడవిలో ఉండేవాళ్ళు ఇదే పని చేసేది తెలుసా. అడవిలో ఉండేవాళ్ళు ఇట్లాగే మొత్తం అన్ని పుల్ల నేర్కొచ్చుకొని ఇట్లా పొయ్యిలు పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని దొలాడుకొని మొత్తం అన్ని అడవిలో ఉన్నాయి మొత్తం వండుకొని తింటారు. అంటే మనలాగా కొంతమంది ఏమో తినేవాళ్ళు ఎట్ట తింటారు, కొంతమంది ఏమనుకున్న అడవిలో ఏది దొరికితే ఆ జీవితం చంపుకొని తింటారు. వాళ్ళు అదే పని. ఇంకా అచ్చంగా అడవిలో ఉండేవాళ్ళు అంటే ఎక్కడన్నా అడవిలో దొరకనంత అడవిలో ఉంటారు చూడు, వాళ్ళ పని అదే. ఇంకా పెనం అయితే బాగా హీట్ ఎక్కింది. వాళ్ళకి ఎంత లైఫ్ ఉంటుంది అనుకున్నా. ఇంకా లైట్ గా ఆయిల్ అయితే వేసేసుకుందాము. నేను ఇలా చేస్తానని అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు మా ఆయన కోరిక మేరకు ఇదంతా జరుగుతుంది. ఏంటి మన పొలం పనులు, ఇంట్లో పని, ఈతనే సరే అన్నీ ఉంటేనే ఇవాళ. ఈరోజు ఇలాగా మా అమ్మ చూడాల అబ్బో అనేది. ఇంకా ఓకేనండి, ఇంకా ఆయిల్ కూడా వేసేసే కదా, ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసుకుందాము. చాలా ఘాటైన ఆమ్లెట్ అండి ఇది వచ్చేసి.
ఆ గంట తీసుకోరాజా, ఈ గంట కాదు. ఆ గంట మళ్ళీ ఆయిల్లో పెట్టలే. ఈ విధంగా అయితే పోసేసుకుందాము. లైట్గా ఆయిల్ వేసేసుకుందాం పైన. ఇంకా విధంగా అయితే మంట అయితే ఘన మండుతుంది. అసలు నేను పొలం మండితే అనుకోలేదు, ఎందుకంటే వర్షం పడింది కదా. ఇంకా అసలు పొలం అయితే మండితే అనుకోలేదు. కానీ ఇక్కడికి రాగానే అయితే ఇంకా నాకైతే డౌట్ లేకుండా కూడా క్లియర్గా అయింది. ఇదే చెట్టు కానీ పచ్చగా ఉండేది ఇంకా బాగుండేది. అంటే దీనికి నీళ్ళు లేవు కదా, నీళ్ళు అప్పుడు తక్కువ ఉండేకి మనకి పంటలు మొదలయ్యటానికి ఇది చేను పచ్చగా వచ్చింది ఈ చెట్టు. కాలేదంట కాల ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఇంకా ఓకేనండి, ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ఆమ్లెట్లు అయితే. కారం ఎక్కువైందండి. కారం రంగు నీకు అట్టుండేది ఎక్కువ. టేస్ట్ ఉండాలి కదా, చూడటం బాగానే ఉండేది. అసలుకి ఈ ఊహూరి నేను ఈ పొలం తింటే ఎంత నాగలు తినేదా, నల్లరాగడు రాజా. ఈ రకంగా ఉండవు మీ పొలాలు అయితే. ఈ పొలాలు ఏంటంటే అన్ని రాళ్ళు రప్పలు మొత్తం అన్ని కలిపేసి ఉంటాయి. అట్టు బాగా వచ్చింది చాలా. ఇలా పొలాల్లో ఇలాగ ఆమ్లెట్ వేసుకుంది ఏంటంటే థ్రిల్లే వేరు. అంతేనా? వాడి పని వాడి పని మీద అన్నాడు వాడు. ఏం చేస్తున్నాడో చూడు ఆయనకి వెళ్ళి. అది అదే ఎరగొట్టేది అంటున్నాడు. దానికి ఏదో ఒక రూపంలో తీసుకొస్తాడు. పోయినాయి అనుకో. అది ఏంది అప్పుడే తెస్తావు? మైండ్ పోయిందా నీకు? కావాలి కాదులే, పొగ దెబ్బకను ఈ వంటల దెబ్బకి నీకు మైండ్ పోయినట్లు నా తోడగా. అందుకనే ఈ ఆమ్లెట్లు వేసుకుని అన్ని సర్దుతా. సరే, ఇంకా ఆమ్లెట్లు వేసేటేసి పైకి తీసుకొచ్చేసాయి. ఇంక ఈ పైకి తీసుకొచ్చిన తర్వాత మొత్తాన్ని సర్దుకొని ఒకసారి ఇంకా కూర్చొని తినేసేవచ్చు. సరేనా? మా వారు చూసారా, ఏంటమ్మా నువ్వు చేసేది, నేను చేస్తా చూడు అన్న పోటీతో ఆమ్లెట్ అయితే వేసేసాడు. గుంతలో బాగుంది బావా ఇట్లా వీడియో, నేను ఇప్పుడు దా చూడలేదు. ఎట్లా ఉంది పొగ? కమ్మంగా ఉందా? ఏంది 2 వేయాల్సిన 1 వేసేసావు? ఇటు నిమ్మకాయ అంటాడు మమ్మీ అని. మనకి టేస్టీ కాకరల కారం పేపర్ మీద పెట్టేసుకున్నాం. అలానే వేడి వైట్ రైస్, అలానే ముద్దపప్పు మొత్తం బాగా ఉడికేసి మెదిపేసాను. ఎంత చక్కగా ఉడికిందంటే ఇది వచ్చేసి మా అక్షయ్ గారికి సరిపోదు అనుకుంటా ఇప్పుడు. అలానే నెక్స్ట్ వచ్చేసి తరిగిన ఉల్లిపాయలు, అలానే నిమ్మకాయ మొత్తం వచ్చేసి రెడీ చేసుకుందాం ఆమ్లెట్లు అయిపోయేలోక. వచ్చింది. ఓకేనండి, ఇంకా 11 గంటలకు మొదలు పెడితే ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా 2 గంటలకు అయిపోయింది. ఫుడ్ అంతా రెడీ చేశాను. మరి నేను మొత్తం ఎలా రెడీ చేశాను ఏందనేది చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కోడిగుడ్డు ఆమ్లెట్ మొత్తం రెడీ చేసి పెట్టేశాను. అన్ని ఆమ్లెట్లు వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్, ఇంకా అలానే మనకి ఎంతో ఇష్టమైన ముద్దపప్పు, అలానే ఉల్లిపాయ, నిమ్మకాయ టచింగ్. ఇంకా అదేవిధంగా అయితే కాకరకాయల కారం అంటే ఏడుశనగపప్పు వేసేసి మొత్తం మామూలుగా లేదండి. అలానే పెరుగు అందులోకి వచ్చి వాటర్, మామిడికాయ కూడా పెట్టా పక్క దాంట్లో. మామిడికాయ కూడా పెట్టేస్తా. మామిడికాయ కూడా పెట్టా. ఓకేనండి, కడిగేసి ఆకలి అయితే ఫుల్గా అవుతుంది. మొత్తం అయితే వడ్డించేసుకుందాము. పక్కరా అటు కూర్చోవా, అటు కూర్చో. అక్షయ్ ప్లేట్లే, వాడు ప్లేట్లే తింటాడు. అడుగుచో అదేవిధంగా పెరుగు, అందులోకి అయితే టచింగ్ అయితే పెరుగన్నలకి మామిడికాయ టచింగ్, అదేవిధంగా అన్నిటికంటే మిక్సింగ్ అయ్యేది థమ్స్అప్. అసలు థమ్స్అప్ చెప్పలేదు నేను. చెప్పవు కానీ అక్కడ గ్రైపోడు గ్యారికి బాగుంది పట్టుకో. మొత్తాన్ని అన్ని ప్లేట్లు పెట్టేసి మొత్తం ఒకసారి అన్ని ప్లేట్లు పెట్టేసి ఒకసారి ఫస్ట్ నువ్వు తినేసి భోజనం, అలానే ఆమ్లెట్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తారు పాపం వాళ్ళు.
పప్పా వేస్తానండి పప్పు కూడా. దీని మీదే కారం. కారం దాని మీద వేసానా? ఉల్లిపాయలు దాని పక్కనే ఇక్కడ వేసానా? అది. దాని మీద కారం. నెయ్యి ఒకటే తక్కువ. నెయ్యి ఒకటే తక్కువ. ఏదో ఒకటి తక్కువ అయితే నాకు. ఎక్కడ వేసాను? ఓకే మమ్మీ నీకు ముద్దపప్పు వేసేస్తున్నాను. చాలు చాలు మళ్ళీ రా మమ్మీ. నువ్వు తినేసి వాడికి నేను ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేస్తాను. కూర్చో కూర్చో, నీ కూడా కూర్చో 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 అటు కూర్చో అటు కూర్చో. పాస్పోర్ట్ వేసి కూర్చో అటు కూర్చో. పాస్పోర్ట్ వేసి కూర్చో. దీంట్లో ఇంక ప్లేట్లు లేవా? ఏం ప్లేట్లు కావాలి? వాడికి కలుపుకొని ఆన్ చేస్తారు కాబట్టి ఆ ప్లేట్. ఇక నీకు కారం వేసానా? పప్పే కారం కారం వద్దా? లేదు, కారం ఒకటే ఉంది. కారం ఒకటే ఉంది. కారం ఒకటి వేసుకొని తిను. పొద్దున్న కారం కారం వేరే ఇప్పుడు. చేతులు కడుక్కున్నాం అందుకే. కడుక్కోపో చేతులు. మరి అమ్మ చేతులు తింటాయి. చెక్కలేమా ఈ చేతులు. తిరుగు ఇది డాడీ పక్కనే నుంచి ఎక్కడికి వచ్చినాడు. థమ్సప్ ఇదిగో నీకు థమ్సప్ గ్లాస్. వీడి కోసం ఇంటికి నుంచి తెచ్చాను నేను. నీకోసం తెచ్చింది నేను. అయ్యో ఇది ఇదిగో నీళ్ళు ఇగో నీళ్ళు ఇగో. నీళ్ళు పెట్టి కడుగు. ఇప్పుడు అడిగి మళ్ళీ మళ్ళీ చేసుకోండి. ఇప్పుడు చేయలేగా తినేసాయి. అయ్యా ఏంది రక్షగా మొత్తం బాగుంది. గదిసేపు గదిసేపు చాలా అయ్యా. ఎడబెట్టుకో ఎడబెట్టుకో. ఆనందిని ముందల పెట్టుకుని ఆనంది. మళ్ళీ చేతులు మట్టి చేసుకుంటాడు బావా. అదే చెప్పాను. అందులో ఆనందిని ఎన్నిసార్లు చూసాను సాయమే. ఇలానే ఉంటాయి అబ్బా కొడుకులు ఇద్దరు వ్యాపారాలు కదరా. ఇదినే ఇదిగో తినే ఇది తినేసాయి. గ్లాస్ లైట్ తీసుకో. గ్లాస్ ఇది నీకు కూడా వస్తుంది. ఎట్లా ఉంది మమ్మీ పప్పు? ఏంది కానీ సూపర్గా ఉందా? నేను కూడా తింటా. మా డాడీ తినే. సూపర్ టేస్ట్. నువ్వు తిను. సూపర్ బాగుందా? అబ్బో థ్యాంక్ యూ. గబగబ తిను. ఉత్తిపప్పు కాదు, అన్నం నంచుకొని తిను. వేసుకుంటా నేను కూడా. ఏం వేసాను? పప్పు వేసుకున్నానా? వేసుకుంటా. అన్నమే కూడా వేసుకుంటా. ఆమ్లెట్, అలానే చెప్పుడు పప్పు, కాకరకాయల కారం, వైట్ రైస్, థమ్సప్. నాన్న ఆడిపెత్తు. ఏంది బాబు ఇంకా? సూపర్ బాగుందా? అబ్బో కుమ్మేసే అటైతే. నీకోసమేనా చెప్పుడు పప్పు చేసింది? డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మా వారితో పాటు నేను కూడా టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా ఆకలి అవుతుంది. టైం వచ్చేసి చాలా అవుతుంది.
ఏందో అబ్బా కొడుకులు ఇద్దరు థమ్స్అప్ తాగడం సరిపోతుంది. అక్కయ్య అన్నయ్య చూడాలా, మీ ఇద్దరు మామూలుగా ఉండదు. నన్ను తీసుకెళ్ళకుండా ఇలా చేశారండి దాస్త అయితే. ఆస్తా అంటుంది ఈ మధ్య అక్షయ్ గారిని ఒక్కరినే బాగా చూసుకుంటున్నారు, మమ్మల్ని చూడట్లేదు అంటుంది తెలుసా నాతోటి. ఏంటి మంట పడుతుందా? అబ్బా సూపర్ బాగుందండి, చాలా టేస్ట్ ఉంది అసలు. ముద్దపప్పుకి కైరాల కర్యానికి వావ్ అటుందే. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సూపర్ బాగుందని అంటావు. మీ మమ్మీ చేసిందంట కదా. చంపుతున్నాడు పక్కన పెట్టు. ఫుల్ హ్యాపీ మమ్మీ. సరే చెప్పు అప్పుడు వాత నాన్న దంచ పోయమంటావా? ఓకే ముందు నాన్న తినే పోతా. వద్దురా పెట్టుకో. ఇంత డాన్స్ చూస్తున్నానండి మా వారికి. ఆయన కోసం ఇంత ప్రేమగా చేస్తే ఒక్క ముద్దనే పెడతాడేమోనని. అసలుకి ఏం లేదు. నువ్వు డాడీ వాటిని ఏంటిది? థమ్స్అప్ లేదు. పాత అందరూ పప్పు తిను. పప్పు నంది నా అక్కలు వస్తారు మళ్ళీ. అక్కలు వస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో చాలా బాగుండి వైరల్ అయితే మా పిల్లల ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఒక 2 కేజీలు చికెన్ తీసుకొచ్చి మొన్న మా తమ్ముడు చేశారు. ఏంటిది? చికెన్ తందూరి కదా. ఆ విధంగా ట్రై చేస్తానండి. నేనే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో. ఇక్కడ చాలా బాగుండేది, అన్ని ఇంటికాడ రెడీ చేసుకొని వస్తూ. ఎక్కడో చేసేదానికంటే మా చేలో ఉండి మా చెట్టు కింద చేసుకొని ఉంటే ఆ సంతోషం వేరు. ఇంకా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.